ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్న కట్అవుట్ ఎడిటింగ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు పండు క్రియేషన్స్. ఒక్కసారి ఈ వీడియో చూడు. ఇలాంటి వీడియోని జస్ట్ 2 minutesలో ఎడిట్ చేయొచ్చు. ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకో, క్యాప్కట్ ఓపెన్ చేసుకో, నీకు కావాల్సిన వీడియో యాడ్ చేసుకో, తర్వాత నేను చెప్పినట్టు చేసుకో. ఈ ఎడిటింగ్ కి మనం మెయిన్ గా యూజ్ చేసే ఫీచర్స్ ఆడియో, బీట్స్, ఫిల్టర్స్, ఈ ఫ్రేమ్, ట్రాన్సాక్షన్స్. మనకు కావాల్సిన క్లిప్స్ ని కట్ చేసుకోవాలి. కట్ అంటే స్ప్లిట్. నెక్స్ట్ ఆడియో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం యాడ్ చేసిన మెయిన్ క్లిప్స్ కి ఉన్న వాల్యూమ్ ని డిక్రీజ్ చేయాలి. ఇప్పుడు బీట్ యాడ్ చేయాలి. సాంగ్ లో మనకి ఎక్కడ కట్అవుట్ ట్రాన్సాక్షన్ కావాలో అక్కడ యాడ్ బీట్ నొక్కాలి. సో మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి మనం సాంగ్ కి సెట్ అయ్యేలాగా ఆ బీట్స్ ప్రకారం క్లిప్స్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎక్కడ ట్రాన్సాక్షన్ కావాలో అక్కడ స్టార్టింగ్ పాయింట్ లోంచి ఫ్రీజ్ నొక్కాలి. కొత్త క్లిప్ యాడ్ అవుతుంది, దాన్ని ఓవర్లై చేయాలి. ఓవర్లై చేశాక దాన్ని మనం 0.6కి కట్ చేసుకోవాలి. ఆ క్లిప్ మీద టచ్ చేసి కింద చూస్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి. కట్ చేసిన దాన్ని రైట్ సైడ్ మిల్లీ సెకండ్కి ట్రాన్సాక్షన్ పక్కకి మూవ్ చేయాలి. మనం రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసిన దానికి 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలి. ఒకటి ఫస్ట్న, ఒకటి లాస్ట్న. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఉన్నదాన్ని కిందకి తీసుకొచ్చేయాలి. ఆ తర్వాత అక్కడ కర్వ్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని క్యూబ్ ఇన్ లేదా ఈజీ అవుట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆపిక్యూ బ్లర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ కట్అవుట్ ట్రాన్సాక్షన్ పడుతుందో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియోకి ట్రాన్సాక్షన్ని యాడ్ చేద్దాం. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి రెపల్ అనే ఎఫెక్ట్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలానే మిగతా క్లిప్స్ అన్నిటికీ యాడ్ చేసుకోండి. మన వీడియో మీకు క్లియర్గా అర్థమై ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మనం ఎడిట్ చేసిన వీడియోలో యూజ్ చేసిన ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ వాటి నేమ్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లోనే స్టోర్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.